ఎం న్యూస్ కి స్వాగతం. తన తండ్రి జ్ఞాపకార్థం ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుంకర నాని ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా ద్వారపుడి బస్టాండ్ వద్ద కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకుని వేసవి కాలంలో బాటసార్లకు వాహనదారులకు చల్లని మంచినీరు అందించాలన్న లక్ష్యంతో సుమారు 80,000 రూపాయల పైన విలువ చేసే వాటర్ ప్యూరిఫైడ్ ట్యాంక్ ఏర్పాటు చేసి బట్టల మార్కెట్ కు చెందిన జట్టు యూనియన్ నాయకులతో ప్రారంభించి గ్రామస్తులకు అంకితం ఇచ్చారు. మండపేట మండలం ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుంకర నాని తన తండ్రి సుంకర వెంకటరమణ జ్ఞాపకార్థం ఎస్వీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా గత కొన్నేళ్లుగా ద్వారపుడి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సుంకర నాని ఈరోజు కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని ద్వారపుడి బస్టాండ్ వద్ద బాటసార్లకు వాహనదారులకు ఉపయోగపడేలా సుమారు 80,000 రూపాయల పైన విలువ చేసే వాటర్ ప్యూరిఫైడ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. మేడే సందర్భంగా తమ బట్టల మార్కెట్ కు చెందిన జట్టు కార్మికుల సంఘం అధ్యక్షులు దేపాటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మర్కుర్తి శ్రీను, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు జట్టు కార్మికులతో వాటర్ ప్యూరిఫైడ్ ట్యాంక్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించి గ్రామస్తులకు అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ సభ్యులు రెడ్డి శ్రీను, గేదెల కిషోర్, బలగం జగదీష్ బ్రదర్స్, పీతా శివ, కళ్యాణపు శ్రీనివాస్, ఎస్వీఆర్ ఫౌండేషన్ సభ్యులు, బట్టల మార్కెట్ జట్టు కార్మికులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా సుంకర నాని గారు బట్టల వర్తకులకు, కార్మికులకు మరియు బస్ స్టాప్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్యాసింజర్లకు బస్ స్టాండ్లో చల్లని కూలింగ్ వాటర్తో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేడే కార్మికుల దినం రోజున ఈయన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చల్లటి కూలింగ్ వాటర్ని మేడే రోజున అందించడం జరిగింది. సుంకర నాని గారికి, ఎస్వీఆర్ ఫౌండేషన్ వారికి ఆ కార్మికుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.